అందరికీ నమస్కారం. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈవేళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను ఎన్నో రహదారి భద్రత అవగాహన వీడియోస్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ యుద్ధం ఆగదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి నేను పోరాడుతూనే ఉంటాను. నేను చేసే ఈ ప్రయత్నం వల్ల ఎవరైనా ఒక్కళ్ళన్నా మారితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసేసి అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక రహదారుల్లో డ్రైవింగ్ కనుక చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి, వారి ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది మీ అందరికీ అవగాహన కల్పిస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్తే వితౌట్ గేర్ అంటే 16 దాటున్న వాళ్ళు ఓకే అర్హులు అనమాట డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి. అలాగే విత్ గేర్ కారు కానీ ఇలాంటివి తీసుకోవడానికి ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలా కాకుండా అండర్ ఏజ్లో కనుక డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే యాజ్ ఎంవి యాక్ట్ సెక్షన్ సెక్షన్ 199 ఆఫ్ ఏ ప్రకారం 25,000 రూపీస్ జరిమానా, 25,000, అలాగే 3 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. అది కూడా ఆ పిల్లలకి కాదు, ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ తల్లిదండ్రులకి ఈ శిక్ష ఉంటుంది. సో చట్టాలని ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి, అవలంబించాలి, చట్టాలని గౌరవించాలి. సో ఆ రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారు పాటించాలి. సో తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే అతి గారాభంతో వారు అడిగిన ప్రతి కొంతమ కోరిక తీర్చి తర్వాత బాధలు పడేది కూడా తల్లిదండ్రులే. అది మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలకి ఏదైనా తల్లిదండ్రులు తట్టుకోగలమా? సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా సేవ్ చేసి షేర్ చేయగలరు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.